ఓ బాటసారి ఒంటిపైన ఒంటరిగా తిరుగుతున్నాడు. ఆ ఒంటెకు ఓపిక తక్కువ, పనికి కూడా దొంగే. ఒకరోజు బస కోసమని ఓ చల్లని ప్రదేశంలో గూడారం వేసుకున్నాడు ఆ బాటసారి. చీకటి పడే వరకు చలిమంట దగ్గరే కూర్చున్నాడు. ఆ తర్వాత ఒంటెను అక్కడే బయట ఉంచి గూడారంలోకి వెళ్ళి నిద్రపోయాడు. మధ్యరాత్రి అవ్వగానే చలికి ఒంటె వణకసాగింది. గూడారం పరదా కాస్త పక్కకు జరిపి, బయట చాలా చలిగా ఉంది, నా ముక్కు నోటి వరకు గూడారం లోపల పెట్టుకుంటాను అంటూ ఆ యజమానిని అడగటంతో సరేనన్నాడు. అయినా చలి ఆగట్లేదు, తల మొత్తానికి చోటివ్వండి అనడంతో ఆ యజమాని అందుకు సరేనన్నాడు. మళ్ళీ ఒంటె అతన్ని నిద్రలేపి, తలే దాచుకున్నాక ఇక మెడకు ఎంత కావాలేంటి, మెడ వరకు గూడారం లోపల పెట్టుకోనా అని అడిగింది. తనకు ఇబ్బందైనా అయిష్టంగానే సరేనన్నాడు ఆ యజమాని. అది ఇంకో అడుగేసి ముందు కాళ్ళు, తర్వాత శరీరం మొత్తాన్ని గూడారంలోకి తీసుకొచ్చింది. ఆ గూడారంలో అంత పెద్ద ఒంటె పట్టక మెల్లగా లోపలికి దూరుతూ ఆ యజమానినే బయటకు తోసేసింది ఒంటె. ఒంటెకు మేలు చేయబోయి ఆ రాత్రి చలిలో గడపాల్సి రావటంతో తనను తానే తిట్టుకున్నాడు ఆ యజమాని. మన జీవితంలో చెడు అలవాట్లు ఆ ఒంటెలాంటివే. మొదట్లో చిన్న విషయమే కదా, తర్వాత మానేయవచ్చుననుకొని తేలిగ్గా తీసుకుంటాం. కానీ చూస్తుండగానే ఆ చిన్న విషయం మనల్ని వశం చేసుకొని జీవితాన్ని సమస్యలమయం చేస్తుందని గ్రహించలేకపోతాం. ఆ ఒంటె యజమానిలాగా